వెల్కమ్ టు మెగానెట్ టీవీ పక్కా లోకల్. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మధ్య సుదీర్ఘ భేటీ జరిగింది. పార్టీకి సంబంధించిన కీలక నియామకాలు, నామినేటెడ్ పోస్టులు, మండల కమిటీల ఏర్పాటుపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చింది. ముఖ్యంగా ఫెడరేషన్ చైర్మన్ల నియామకంపై నిర్ణయం తీసుకున్న నాయకులు 2 రోజుల్లో జీవో జారీ చేయాలని భావిస్తున్నారు. పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శుల పగ్గాలు, అలాగే కేంద్రం చేపట్టనున్న డీలిమిటేషన్ ప్రక్రియపై తీసుకోవాల్సిన రాజకీయ వ్యూహాలపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మధ్య సుదీర్ఘ భేటీ జరిగింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. ఓ పక్క డీలిమిటేషన్ చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఇదే సమయంలో ఈ సంబంధించినటువంటి భేటీ వెనుక ఉన్నటువంటి వ్యూహం ఏంటి? దాంతోపాటు కమిటీల ఏర్పాట్లు కూడా, అంటే మండల కమిటీలు కానివ్వండి, ఇటు నామినేటెడ్ పోస్టుల కమిటీలు కానివ్వండి, వీటన్నిటి కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఒక నిర్ణయం తీసుకున్నటువంటి మీటింగ్ జరిగినట్లు అర్థమవుతా ఉంది. దీని తాజా అప్డేట్ ఏంటి? రఫీ, ఇవాళ ఉదయం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని 11:30 గంటల సమయంలో తన నివాసంలో అయితే భేటీ అయ్యారు. 4:30 గంటల పాటు కూడా ఈ సుదీర్ఘంగా భేటీ అయితే కొనసాగినట్టుగా అయితే తెలుస్తుంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొన్ని ఏదైతే పదవులు ఏవైతే ఉన్నాయో, ఫెడరేషన్ చైర్మన్లకి సంబంధించి, అలాగే ఇతర వర్కింగ్ ప్రెసిడెంట్లకి సంబంధించి, కార్యదర్శులకి సంబంధించి, ఆర్గనైజేషన్లకు సంబంధించి, వీటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఒక జీవో అనేది పాస్ ఆన్ కాలేదు. ఈ జీవోకి సంబంధించి చాలా వరకు కూడా కసరత్తులు జరుగుతున్నాయి. వెనకాల ఫుట్ వర్క్ జరుగుతున్నప్పటికీ కూడా ఈ నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో, ఫెడరేషన్ చైర్మన్ చాలా వరకు కూడా 2-3 రోజుల్లో ఈ జీవోని కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే ఈ చర్చల్లో మనకు వస్తున్నటువంటి క్లారిటీ. అలాగే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, కార్యదర్శులు, ఇతర ఆర్గనైజేషన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా చాలా వరకు కూడా పోస్టులకి సంబంధించి కూడా చాలా వరకు కూడా క్లారిటీ రావాల్సి ఉంది. మండల కమిటీలు, BLA 2లపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. కేంద్రం చేపడుతున్నటువంటి డీలిమిటేషన్ అంశాల మీద కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం ఈ రోజు చూసుకున్నట్టయితే మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనం అవబోతున్నారు. ఇండియా కూటమికి సంబంధించి డీలిమిటేషన్ అంశాలు, అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి కూడా చాలా వరకు కూడా క్లారిటీ, చాలా వరకు కూడా రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు, స్పెషల్ పార్లమెంట్ సెషన్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇంకా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా చాలా వరకు కూడా ఫుట్ వర్క్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ పర్యటనలో భాగంగా, ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిని, అలాగే పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇద్దరితో కూడా భేటీ అవ్వడం మాత్రం రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా చాలా కీలకంగా మారనుంది. అలాగే పదవులు ఏవైతే నామినేటెడ్ పదవులకి సంబంధించి కూడా చాలా వరకు కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. రఫీ, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.